క్వశ్చన్ ఏంటి పవర్ ప్లాంట్ ఏం చేస్తారు ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా ఉంది పవర్ ప్లాంట్ లో ఒక ఎలక్ట్రికల్ పవర్ ఇండస్ట్రీలో ఏం ప్రొడ్యూస్ అవుతుంది ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఎలా ప్రొడ్యూస్ అవుతుంది టర్బైన్ ఐడియా ఉందా వీటికి చదివారా వీటిలో మీకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్ అదన్నా తెలుసా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఐడియా ఉందా అక్కడ ఫంక్షన్ ఎలా జరుగుతుంది అక్కడ పవర్ ప్రొడ్యూస్ అవ్వడానికి అక్కడ మెయిన్ కాంపోనెంట్ ఏంటి అక్కడ టర్బైన్ ఐడియా ఉంది టర్బైన్ ఫంక్షన్ ఏంటి టర్బైన్ ఎలా ఉంటుంది అదొక రొటేటింగ్ మెంబర్ అవునా ఒక షాఫ్ట్ మీద టర్బైన్ అనేది ఫ్రీగా రొటేట్ అవ్వడానికి ఉంటుంది అయితే టర్బైన్ రొటేట్ చేస్తే టర్బైన్ షాఫ్ట్ రొటేట్ అవ్వి జనరేటర్ ఉంటుంది డీసీ జనరేటర్ ఐడియా ఉందా డీసీ జనరేటర్ యూస్ చేస్తారు డీసీ జనరేటర్ ఎందుకు యూస్ చేస్తారు జనరేటర్ యూస్ అవుతుంది ఈఎంఎఫ్ అనేది యూస్ అవుతుంది ఈఎంఎఫ్ మీన్స్ ఫర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అది ఇందులో యూస్ అవుతుంది మనకి డీసీ జనరేటర్ సో డీసీ జనరేటర్ లో ఈఎంఎఫ్ యూస్ అవ్వాలి అంటే ఇక్కడ ఏది రొటేట్ అవ్వాలి జనరేటర్ యొక్క షాఫ్ట్ రొటేట్ అవ్వాలి అవునా జనరేటర్ షాఫ్ట్ ని టర్బైన్ షాఫ్ట్ కి కప్లింగ్ ద్వారా కనెక్ట్ చేస్తారు ఇప్పుడు టర్బైన్ రొటేట్ చేస్తే టర్బైన్ వల్ల టర్బైన్ షాఫ్ట్ రొటేట్ అయ్యి టర్బైన్ షాఫ్ట్ జనరేటర్ షాఫ్ట్ కప్లింగ్ ద్వారా కనెక్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఏం రొటేట్ అవుతుంది జనరేటర్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది దానివల్ల మనకి జనరేటర్ లో మ్యాగ్నెటిక్ కాయిల్స్ ఉంటాయి తెలుసా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా ఏసీ జనరేటర్ ఫంక్షన్ చూసారా సార్ వీటికి ఎందుకు రాశారు కదా హైడ్రేషన్ రాశారు ఆంధ్ర డీసీ జనరేటర్ వర్కింగ్ కిడ్స్ రాశారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో షార్ప్ రొటేట్ అవ్వడం వల్ల ఫ్లక్స్ కట్ అయ్యి ఈఎంఎఫ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ ప్రాసెస్ తెలుసు కదా ఇప్పుడు అక్కడ మెయిన్ మనకి అక్కడ ఈఎంఎఫ్ రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ టర్బైన్ రొటేట్ అవ్వాలి టర్బైన్ రొటేట్ చేయడానికి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి అందులో మీరు నేర్చుకున్నది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ లో ఏ సబ్స్టెన్స్ టర్బైన్ రొటేట్ చేయడానికి యూస్ చేస్తున్నారు వాటర్ ని ఒక ట్యాంక్ లో ఒక రిజర్వాయర్ లో స్టోర్ చేసి